హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ బ్లాక్ స్టార్ ప్రకాష్ని. ఫ్రెండ్స్, మీరు డే 1 వీడియో అంటే ఇంతకుముందు వీడియోలో మీరు చూస్తున్నారు కదా, నేను పట్టిన చేపలు. బోట్లో ఉన్న వాళ్ళందరూ క్యాప్టెన్తో సహా డ్రైవర్లతో సహా నన్ను ఎగతాళి చేయడంతో నేను నా మైండ్ థాట్తో ఇంకో తూండి అంటే ఇంకో సెట్ ఇంకో 15 తూండ్లు ఎక్స్ట్రాగా వేసుకొని 2 చోట్ల వేసాను అనమాట. చూడండి, ఈ 2 చోట్లలో నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయ్యిందా వర్కౌట్ అవ్వలేదా మీరే చూడండి వీడియోని. ఫ్రెండ్స్, చూశారు కదా, అటు సైడ్ లాగి పడిన చేపలని మళ్ళీ తీసి మళ్ళీ దానికి ఎరగుచ్చుకొని మళ్ళీ అటు సైడ్ వదిలి ఇటు సైడ్ ముందే వదిలి ఉన్న దాన్ని మళ్ళీ లాగి దాంట్లో వచ్చిన చేపలు మళ్ళీ తీసి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి అంటే గ్యాప్ లేకుండా అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఫ్రెండ్స్, 2 చోట్ల వేసి లాగడం అంటే అంత సులువైంది కాదు. ఎందుకంటే గాలి కూడా లైట్గా ఉంది. అంటే ఒకరు కొలువుకొని మళ్ళీ చిక్కులు పడిపోయింది అనమాట. చాలా కష్టం అయిపోయింది. ఆ తూణి అంతా వేస్ట్ అయిపోయింది. దానికోసం ఇంకొకరి మీద పడకూడదని దానికి 1 కిలో అండ్ ఇంకో 1/2 కిలో 1.5 కిలో వెయిట్ వేసాను అనమాట. దానికి బాగా కష్టంగా ఉంది ఇటు సైడ్. అంటే అటు సైడ్ ఏంటంటే గాలికి ఓటంగా వెళ్తూ ఉంది. ఇటు సైడ్ వెళ్ళకపోతే మళ్ళీ అటు సైడ్ వదిలిన దానికి వెళ్ళి కొలువుకునే అవకాశం ఉంది. కాబట్టి మామూలుగా అయితే దానికి ఒక 300 గ్రాములు 400 గ్రాములు వెయిట్ వేసాం. ఇప్పుడు లాగుతున్న దానికైతే 1.5 కేజీ వెయిట్ వేసి లాగి మళ్ళీ ఏదైనా చిన్న మిస్టేక్ ఆ అంటే మనం పట్టుకున్న రోలు స్లిప్ అయినా ఆ తూండి వచ్చి మనం గుచ్చుకునే అవకాశం ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా నిదానంగా చూసుకొని లాగాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు నేను ఎన్ని చేపలు పెట్టానో మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేనైతే 2 చోట్ల ఎలాగంటే ఒక చోట లాగి మళ్ళీ ఎరగుచ్చి అట్లానే వదిలి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి మళ్ళీ లాగుతాను అనమాట. అంటే గ్యాప్ లేకుండా ఆ రోజైతే బాగా కష్టపడడం అయితే జరిగింది. ఆ కష్టానికి ఫలితం దక్కిందా లేదా అనేది మీరే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేప ఒక 2 ముళ్ళకి 3 ముళ్ళకి ఒకటి వస్తుంది. ఇప్పుడైతే 2 చేపలు ఒకేసారి వస్తుంది అనమాట. 2 చేపలు 3 చేపలు లైన్గా. ఇంకా తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల లోపు అయితే ఫ్రెండ్స్ 15 గేలాలు వేసామనంటే ఒకే రోలుకి ఆ 15 దానికి 13, 14 తగ్గలు. అంటే అప్పుడు వీడియో లాగుదామని అనుకున్న ఆ టైంలో వీడియో లాగేంత సినిమా మన దగ్గర లేదు. ఒకవేళ లాగినా చేపలు పడే టైం కదా, అందరూ అయితే తిడతారు. కానీ నెక్స్ట్ వీడియో కాకపోతే నెక్స్ట్ వీడియోలో వచ్చే 5వ రోజు 6వ రోజు అయితే నేను మీకు క్లారిటీగా చూపించడం అయితే జరిగింది. మీరైతే మిస్ కాకండి. ఇప్పుడైతే ఒకేసారి 6 చేపలు 7 చేపలు వస్తుంది. ఒకేసారి అని కాదు, ఒకే దానికి
15 ముళ్ళకి 6 చేపలు వస్తుంది అనమాట. అప్పుడు ఖాళీ లేదు కాబట్టి మనకి, అంటే అప్పుడున్న సిచ్యువేషన్లో చేపలు ఎక్కువ పట్టాలనే కసితో అలా చేశానన్నమాట. వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. మీరైతే చూడండి నేను మొత్తం మీద ఎన్ని చేపలు పట్టానో. ఫ్రెండ్స్, ఉదయం దాకా నేను తూండి చేసుకొని మళ్ళీ తెల్లవారుజామున తూండి చుట్టుకొని వీడియో తీసేసరికి బాక్స్లో ఉన్న చేపలన్నీ ఆ ఒట్టీలో వేయడం అయితే జరిగింది. నేను మొత్తం ఎన్ని చేపలు పెట్టానని మీకు డౌట్ రావచ్చు కదా, చూపిస్తాను పదండి. ఇక్కడున్న దాంట్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 ఒట్టీలో ఉన్న చేపలు నాదిన్నో తెలుసా? 3. మొత్తం 70 కిలోల ఎబో చేపలు నేను పెట్టి నెంబర్ 1 స్థానంలో వాళ్ళ నోరు మొత్తం మూయిచ్చానమాట. చివరికి డ్రైవరే శబాస్ అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.